నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలుగు. శాసనసభ సమావేశాలకు కొంత గ్యాప్ ఏర్పడినా కానీ ఆ గ్యాప్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, 20-21 ఈ 2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిరోజు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆ మేడిగడ్డకు ఎవరు బాధ్యులు అని చెప్పేసి తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో 20వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు పెట్టబోతున్నారు అంటే, ఇందులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దోషిగా తేల్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అండ్ టీం పనిచేస్తున్నదని చెప్పేసి చెప్పగానే చెప్పవచ్చు. ఈ క్రమంలో రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం జరగబోతుంది అంటే, అందులో జరిగిన లోపాలే కావచ్చు, ఇప్పటికే ఎల్ఎన్టీ అధికారులు అయితే తమకు సంబంధం లేదు, తమ గడువు పూర్తి అయిందని చెప్పేసి చేతులెత్తేసిన పరిస్థితి. గతంలో మాత్రం మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని బాధ్యత ఎల్ఎన్టీ చూసుకుంటుందని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన పరిస్థితి. కానీ నేడు చేతులెత్తేసిన పరిస్థితి. కానీ ఒక మేడిగడ్డ బ్యారేజీనే కాదు, టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా అందులో జరిగిన దోపిడీని శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మిషన్ భగీరథలో జరిగిన ఏదైతే అవకతవకలున్నాయో వాటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైనే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగానే దెబ్బకు దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే 20వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసలు అందులో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు తెలంగాణలో జరిగిన ఏదైతే విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం ఏ విధంగా జరిగింది, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం. ఈ క్రమంలో మరి అటు ప్రతిపక్షంగా కూర్చున్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇప్పటికే శాసన మండలిలో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీరు ఏ విచారణైనా చేపట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రతి సవాల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ధీటైన సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మరి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ప్రజలకు అర్థమయ్యే పద్ధతులలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మరి ఈ 2 రోజులు కీలకం కాబోతున్నాయి. గత ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. అయితే కనీసం వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష సభ్యులు కూడా వాకౌట్ చేయలేని విధంగా ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని సస్పెండ్ చేసేది లేదు, ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వీని తీరాల్సిందే అని చెప్పేసి కూడా సూచన ప్రాయంగా తెలియజేసినట్టుగా తెలుస్తున్నది. అటు స్పీకర్ కూడా చెప్పినట్టుగా తెలుస్తున్నది. స్పీకర్ కూడా ఎవరు బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తను కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఏది ఏమైతేనేం తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాలుగా ఏ విధ్వంసం అయితే జరిగిందో ఆ విధ్వంసం పైనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఆ టార్గెట్ లో భాగంగానే రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కానీ ప్రజలు మరి ఏ విధంగా దీనిపైన రెస్పాండ్ అవుతారు, మరి దాన్ని దోషులుగా ఎవరిని నిలబెడతారు? ఇప్పటికే అధికారులు అయితే మా తప్పిదం ఏం లేదు, ఖచ్చితంగా కేసీఆర్ ఇంజనీర్ పాత్ర పోషించాడు అని చెప్పేసి కూడా తేల్చి చెప్పిన సందర్భం ఉన్నది. అంటే అధికారులు సైతం ప్రభుత్వం మారగానే మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చి చెప్తామని చెప్పేసి ఏ న్యాయస్థానంలోనైనా ఏ సిట్టింగ్ జడ్జి ముందైనా కూడా చెప్తామని చెప్పేసి నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందట అధికారులు తేల్చి చెప్పిన సందర్భం. ఈ క్రమంలో మరి ఈ మేడిగడ్డ బ్యారేజీ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరి కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందా? ఇప్పటికైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ ను ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి ఎవరిని దోషులుగా నిలబెడతారు? మరి కేసీఆర్ లేకుండా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అయితే ఈ క్రమంలోనే మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, అటు మిషన్ భగీరథ కావచ్చు,
ఈ ప్రాజెక్టులన్నీ వీటన్నింటినీ కేసీఆర్ మెడ చుట్టుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. చూద్దాం ఈ 2 రోజులు 20-21 శాసనసభ సమావేశాలలో ఏం జరగబోతుందో మనం చూద్దాం.